ఎవరి గేమ్ ప్లే బాగుంది? అయితే ఎక్కువ సెలబ్రిటీసే మంచిగా. నాకైతే రామ్ రాథోడ్ కొంచెం నాకు కామనర్స్ గేమ్ ప్లే చాలా నచ్చింది. ఈసారి చదరంగం కాదు రణరంగమే, నిజంగా రణరంగమే జరుగుతుంది. ఎవరు సీజన్ విన్ అవ్వాలనుకుంటున్నారు? రీతు చౌదరి ఎలిమినేట్ అవుతే బాగుంది అనుకుంటా. కామనర్స్ ఎలిమినేట్ కావచ్చు మేబీ. నాకైతే గీతా గారిది అంత గేమ్ ప్లే అంత మంచిగా అనిపిస్తలేదు. మరి విన్నర్ అయితే మన రాము రాథోడ్. కామనర్కి అనేది ఒకటి విన్ అయ్యే ఛాన్సెస్ అనేది. అయితే మన సెలబ్రిటీలలో ఇమాన్యుల్. మాస్క్ మ్యాన్ నాకు చాలా నచ్చాడు. బిగ్ బాస్ షో చూస్తారండి మీరు? చూస్తాము. సో కామనర్స్ వర్సెస్ సెలబ్రిటీస్ అని జరుగుతుంది కదా, సో ఎవరి గేమ్ ప్లే బాగుంది? నాకు కామనర్స్ గేమ్ ప్లే చాలా నచ్చింది. కామనర్స్ అంటే ఇంతకుముందు సీజన్లో కూడా పల్లవి ప్రశాంత్ వచ్చాడు కదా కామనర్ లాగా, సో కప్ కూడా విన్ అయ్యాడు. సో ఈ సీజన్లో కామనర్స్ విన్ అవుతారా లేకపోతే సెలబ్రిటీసా? నాకు లాస్ట్ టైం కామనర్గా పల్లవి ప్రశాంత్ వచ్చాడు, కానీ అతను నాకు కామనర్ లాగా అనిపించలేదు. ఎందుకంటే ఇన్స్టాగ్రామ్లో ఆల్రెడీ అతనికి ఇన్ఫ్లుయెన్సర్ లాగా ఉన్నాడు కాబట్టి. కానీ ఈసారి నాకు కామన్ మ్యాన్స్లో మాస్క్ మ్యాన్ నాకు చాలా నచ్చాడు. ఎందుకంటే అతనికి ఎలాంటి ఇన్స్టాగ్రామ్ కానీ ఇన్ఫ్లుయెన్స్ కానీ ఏం లేదు. సో డైరెక్ట్ అతని బిహేవియర్ వల్ల అతన్ని సెలెక్ట్ చేసుకున్నారు. సో నాకు కొంచెం ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్ లాగా అనిపించింది మాస్క్ మ్యాన్. మరి మొత్తం ఓవరాల్ హౌస్ మేట్స్ అందరు ఓనర్స్లో ఇంకా సెలబ్రిటీస్లో ఎవరు ఎక్కువ ఇష్టం, లైక్ ఎవరి గేమ్ ప్లే బాగుంది? ఇప్పటిదాకా నేను బిగ్ బాస్ ఈ 2 వీక్స్ చూసింది, 1.5 వీక్ దాకా నాకు మాస్క్ మ్యాన్ గేమ్ ప్లే చాలా నచ్చింది. అండ్ అతను చాలా అంటే కొంచెం డిఫరెంట్ క్యారెక్టర్ ఉంది, మాట్లాడే విధానం కానీ అది కానీ. కామన్ మ్యాన్గా వచ్చాడు. అతనికి బిగ్ బాస్ వెళ్ళేదాకా అతనికి ఎలాంటి ఇన్స్టాగ్రామ్ లేదు. మనం ఫస్ట్ అతను అక్కడే చూస్తున్నాం. వేరే వాళ్ళందరూ కూడా కొంచెం ఇన్ఫ్లుయెన్స్తోనే వచ్చినారు, కానీ అతను ఒక్కడు మాత్రం నాకు రియల్ కామన్ మ్యాన్ లాగా అనిపించాడు ఇప్పటిదాకా. మరి ఇప్పుడు నామినేషన్స్ ఆల్రెడీ అయిపోయాయి, సో ఎవరు ఈ వీక్ ఎలిమినేట్ అవుతే బాగుండు లేకపోతే ఎవరు అవుతారు అని అనుకుంటున్నారు? నాకు రీతు చౌదరి ఎలిమినేట్ అవుతే బాగుండు అనుకుంటున్నాను. ఎందుకంటే యాక్చువల్లీ రీతు చౌదరి చాలా హై ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి ఆమె మీద. తను రీచ్ అవ్వట్లేదు అక్కడ దాకా. సో రీతు చౌదరి ఎలిమినేట్ అవుతే బాగుండు. సో ఫైనల్గా విన్నర్ ఎవరు అవ్వాలని అనుకుంటున్నారు? విన్నర్ మోస్ట్లీ కామన్ మ్యాన్లో ఎవరైనా పర్వాలేదు, కానీ నా ఓటు మాస్క్ మ్యాన్కి. హాయ్ అండి, మీ పేరు? నా పేరు సందీప్ అండి. సో ఎక్కడి నుంచి వచ్చారు? నేను హైదరాబాద్ అండి బేసికల్లీ. మీరు బిగ్ బాస్ చూస్తుంటారా? యా, ఆల్ సీజన్స్ అనేది స్టార్టింగ్ బిగ్ బాస్ 1 నుంచి 9 వరకు కూడా చూస్తున్నాను. ఐఎమ్ రియల్లీ చాలా ఫ్యాన్ అబౌట్ బిగ్ బాస్. సో ఈ సీజన్ అయితే కామనర్స్ వర్సెస్ సెలబ్రిటీస్ అని స్టార్ట్ చేస్తారు కదా, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కాన్సెప్ట్ ఎలా అనిపించింది? రియల్గా వినడానికి అనేది కొంచెం ఆశ్చర్యం చేసినా కూడా ఇది దిస్ ద గుడ్ డిసిషన్ బై ద బిగ్ బాస్ హౌస్. ఎందుకంటే ఒక కామనర్ కూడా అనేది బిగ్ బాస్లో రావాలని చెప్పేసి ఉంటుంది. బట్ లాస్ట్ సీజన్లో ఏంటంటే ఒక ఇద్దరికి అవకాశం ఇచ్చారు. బట్ ఈ సీజన్లో ఏంటంటే ఏకంగా ఒక 6 మెంబర్స్, ఎందుకంటే అగ్ని పరీక్ష అనేది స్టార్ట్ చేశారు. అగ్ని పరీక్షలు ఏంటంటే చాలామంది కంటెస్ట్ వచ్చారు. దాంట్లో ఏంటంటే 15 వరకు అనేది డైరెక్ట్గా వెళ్ళారు. ఆ 15లో కూడా మళ్ళీ సెలెక్ట్గా చేసి 6 మెంబర్స్కి అనేది తీసుకున్నారు. ఈ 6 మెంబర్స్ వచ్చేసి హరీష్ ఉన్నారు, మనీష్ ఉన్నారు, దమ్ము శ్రీరిజ అండ్ డాక్టర్ ప్రియా, డిమోన్ పవన్, ఇలాంటి వాళ్ళు ఉన్నారు వ్యక్తులు. సో వీళ్ళు కూడా ఏంటంటే మేము కూడా ఏంటంటే బిగ్ బాస్ హౌస్లో అంటే మేము అనేది ఏంటిది మా టాలెంట్ అనేది చూపించుకోవచ్చు వాళ్ళకి అవకాశం వచ్చింది. బట్ దే ఆర్ ఆల్సో నేను చూస్తున్నాను ఇప్పుడు స్టార్ట్ అయినప్పటి నుంచి 7th నుంచి చాలా బాగా కంటెస్ట్గా వాళ్ళు ఆడుతున్నారు, గట్టి పోటీని ఇస్తున్నారు. సెలబ్రిటీస్ వర్సెస్ కామన్ అనేది చాలా బాగా రసవత్తరం జరుగుతుంది. నిజంగా నాగ్ గారు అనేది ఒకటి ఇచ్చారు యాడ్ ఏంటంటే ఈసారి చదరంగం కాదు రణరంగమే, నిజంగా రణరంగమే జరుగుతుంది. నిన్న కూడా అనేది మేము చూశాను. చాలా వాళ్ళు ఒకటి ఏంటంటే నామినేషన్ పీరియడ్లో వచ్చేసి హరీష్ గారు కొంచెం అగ్రెసివ్గా, వీళ్ళు సెలబ్రిటీస్ కానీ అలాంటిది చాలా బాగా జరుగుతుంది. సో రియల్ ఇంట్రెస్టింగ్గా ఉంది. ఈసారి సీజన్ అనేది చెప్తున్నాం కదా చాలా గట్టిగా ఉంటుంది ఈసారి. మరి ఎవరు విన్ అవుతే బాగుంటుంది అని అనిపిస్తుంది? బేసికల్గా నేనైతే ఇప్పుడు సెలబ్రిటీస్ అయితే వస్తున్నారండి, వెళ్తున్నారు. లాస్ట్ టైం ఒక కామనర్ వచ్చారు, ఇప్పుడు ఈసారి కూడా మేము కామనర్ అని చెప్పేసి అనుకుంటున్నాను. బట్ సెలబ్రిటీలు వచ్చేసి ఇప్పుడు కొందరు ఉన్నారు ఏదైతే కింది స్థాయి నుంచి వచ్చారు. లైక్ ఎగ్జాంపుల్ రాము రాథోడ్ గారు ఉన్నారు, అండ్ రీతు చౌదరి ఉంది, అండ్ భరణి గారు ఉన్నారు, సైడ్ సపోర్టింగ్ క్యారెక్టర్స్ నుంచి వస్తున్నారు. సుమన్ శెట్టి చేశారు, కొన్ని రోజులు గ్యాప్ తీసుకున్నారు, మళ్ళీ తన అవకాశం కోసం వస్తున్నారు. సో అందరికీ రావాలి. బట్ కామనర్కి అనేది ఒకటి విన్ అయ్యే ఛాన్సెస్ అనేది చాలా ఎక్కువగా అని చెప్పేసి అంటున్నారు అందరూ. ఎందుకంటే కామనర్స్ ఆల్సో బి ఇప్పుడు మన డిమోన్ పవన్ వచ్చేసి కళ్యాణ్ అని చెప్పేసి ఆయన ఏంటంటే ఆర్మీలో ఉన్నారు. ఆయన ఏంటంటే ఆర్మీలో లీవ్ తీసుకొని వాళ్ళు లీవ్ తీసేసుకొని వచ్చి ఆయన చేస్తున్నాడంటే రియల్లీ ఆయన కూడా ఎంత ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి ఆయన వచ్చాడని చెప్పేసి తెలుస్తుంది. మరి ఇప్పుడు ప్రజెంట్లో ఉన్న వాళ్ళు విన్ అవుతారా లేకపోతే మళ్ళీ ఒక 5 వీక్స్ తర్వాత మళ్ళీ వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ వస్తాయి కదా, సో వాళ్ళ నుంచి ఎవరైనా విన్ అవుతే బాగుంటుందా, వీళ్ళు అవుతేనే బాగుంటుందా? అంటే ఇప్పుడు సీజన్ స్టార్ట్ అయింది కాబట్టి మేడం ఇప్పుడు వీళ్ళకి అనేది స్కోప్ అనేది ఉంది విన్ అవడానికి.
ఇక రేపు అనేది ఇంకొక 2 వీక్స్ తర్వాత 3 వీక్స్ తర్వాత వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ వచ్చినా కూడా వాళ్ళ పర్ఫార్మెన్స్ ఎలా ఉంటుందో తెలియదు. బట్ వీళ్ళు ఏంటంటే ఇప్పుడు నేను స్ట్రాంగ్గా బిల్డ్ చేసుకుంటున్నారు. ఒక హరిత హరీష్ కూడా తీసుకోండి ఎగ్జాంపుల్. తను ఏంటంటే నిన్న నామినేషన్లు ఏంటంటే ఎటువంటిది రీజన్స్ అనేది నాకు లేకుండా మీరు నామినేట్ ఎలా చేస్తున్నారు. అండ్ ఆయన ఒకటి నాగ్ గారు కూడా చెప్పారు సార్ ఏంటంటే హరిత హరీష్ అంటే సీతారాముడు అని చెప్పిన తర్వాత నేను మిమ్మల్ని గౌరవిస్తానని చెప్పి. సో అలాంటిది కూడా తను అనేది ఒకటి కీర్తిని సంపాదించుకున్నాడు కాబట్టి సో ఆయన కూడా ఒకటి మంచి ఛాన్స్ ఉంది గెలవడానికి. అండ్ డిమాన్ పవన్ ఒకడు అండ్ మళ్ళీ దమ్ము శ్రీజ కూడా. తను ఏంటంటే అందరూ అంటున్నారు తన టోనే అలాంటిది, తనకి అనేది అలా కాదు. అండ్ డాక్టర్ ప్రియా ఉన్నారు. ప్రియా గారు కూడా చాలా బాగానే ఆడుతున్నారు. బట్ ఏంటంటే తను గేమ్ ఇంకా బయటికి చూపించట్లేదు. సో మేమేం కోరుకుంటాం అంటే కామనర్స్ ఇంకా గేమ్ బయటికి చూపిస్తే బాగుంటుంది. లైక్ సెలబ్రిటీస్ అయితే వాళ్ళు చూపిస్తారు, ఎందుకంటే వాళ్ళకంటే వాళ్ళకు ఆల్రెడీ సినిమా ఇండస్ట్రీలో ఉన్నారు, టీవీ సీరియల్స్లో ఉన్నారు కాబట్టి వాళ్ళు చూపిస్తుంటారు. సో వీళ్ళది కూడా మేము రియాలిటీ ఏంటిదని చూడాలనుకుంటున్నాం హౌస్లో వెళ్ళిన తర్వాత. ఈ వీక్ ఎవరు ఎలిమినేట్ అవుతారు అనుకుంటున్నారు? ఈ వీక్లో అనేది ఇప్పుడు మళ్ళీ సెలబ్రిటీస్ నుంచి నేను అనుకుంటున్నాను. వీక్లో నాకు అయితే సుమన్ శెట్టి గారు అనిపిస్తున్నారు. ఎందుకంటే సుమన్ శెట్టి గారు అనేది గేమ్ అనేది ఇంకా బయటికి చూపించట్లేదు. ఏదున్నా కూడా మొన్న ఒక నామినేషన్లో జరిగినప్పుడు మన సంజన గారు చెప్పారు మీకు ఇలా అన్నారంటే నాకు అర్థమైందని తెలుగులో చెప్పారని చెప్పేసి తను ఏదో డిఫరెంట్ యాంగిల్లో చెప్పారు. కానీ ఏంటంటే తను అర్థమైందని కాలేదో విని చెప్పలేదో ఏదో, కానీ తను అనేది పాజిటివ్గా తీసుకొని ఉంటే బాగుంటుంది. కానీ ఇప్పుడు ప్రేక్షకులు కూడా ఏంటంటే తను బయటికి రావట్లేదు. ఆయన ఏంటిదో సుమన్ శెట్టి అనేది హౌస్కి వచ్చారు, దేని గురించి వచ్చారు మీరు అనేది ఇప్పుడు ఆల్రెడీ మీరు సినిమాల్లో చేశారు, కొంచెం గ్యాప్ వచ్చింది కాబట్టి మళ్ళీ పబ్లిక్లో వస్తే కనుక మీకు మళ్ళీ వస్తాయని చెప్పేసి ఆ ఉద్దేశంతో ఎవరైనా బిగ్ బాస్కి వస్తారు. నేను కూడా కామన్ మ్యాన్గా నాకు కూడా ఛాన్స్ వెళ్తాం, మన టాలెంట్ని చూపించుకుంటాం. ఎవరైనా మన టాలెంట్ని బట్టి మనకు అవకాశాలు వస్తాయి. సో నేను అనుకుంటున్నాను సుమన్ శెట్టి అని చెప్పేసి. మీరు బిగ్ బాస్ చూస్తారా? చూస్తాను. కంటెస్టెంట్ ఎవరండి? మా ఫేవరెట్ కంటెస్టెంట్ అయితే ప్రస్తుతానికి అయితే మన సెలబ్రిటీలలో ఇమాన్యుల్ డైలీ చూస్తున్నాం కాబట్టి డైలీ మంచిగానే ఆడుతున్నాడు. డైలీ నాకు తెలిసినంత వరకు తనే గెలిచే అవకాశాలు కూడా చాలా ఉన్నాయి. అతని తర్వాత నేను చూసింది అయితే బాగా సుమన్ శెట్టి కూడా బాగానే ఆడుతున్నాడు. డైలీ తను చేసే ఏమంటారు యాక్టివిటీస్ కానీ రీసెంట్గా తన సేఫ్లో పడడం కానీ తనతోనే మంచిగా నడుస్తుంది. మన నార్మల్గా జనరల్గా వచ్చిన మన అవుట్ సైడర్స్ అయితేనేమో నేను ఎక్కువ అంత ఇంట్రెస్టింగ్గా చూసింది అయితే ఎవరు లేరు. షోనే ఇప్పుడు కామనర్స్ వర్సెస్ సెలబ్రిటీస్గా చేశారు కదా, సో ఎవరి గేమ్ ప్లే బాగుంది, కామనర్స్దా లేకపోతే సెలబ్రిటీస్దా? ఇప్పుడు నడుస్తున్న ప్రజెంట్ సెకండ్ వీక్ కదా, ఇది సెకండ్ వీక్లో నేను చూస్తుంది అయితే ఎక్కువ సెలబ్రిటీస్దే మంచిగా నడుస్తుంది. నాకు తెలిసినంత వరకు సెలబ్రిటీ నుంచే కూడా విన్ అవుతారని నేను చెప్తున్నాను. అంటే ఇప్పుడు నామినేషన్స్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయాయి కదా, సో నామినేషన్ లిస్ట్ కూడా వచ్చేసింది. ఎవరు ఈ వీక్ ఎలిమినేట్ అవుతే బాగుండని అనిపిస్తుంది? నాకు తెలిసినంత వరకు ఎలిమినేషన్లో ఇప్పుడు కామనర్స్ నుంచే ఒకరు ఎలిమినేట్ అవుతారని అనుకుంటున్నాను నేనైతే. అంటే ఇప్పుడు ఎవరి గేమ్ ప్లే అంతగా నచ్చట్లేదు? నాకైతే గీతా గారిది అంత గేమ్ ప్లే అంత మంచిగా అనిపిస్తలేదు. తను ఏమైనా జస్ట్ ఏదో వెళ్తున్నాం అన్నట్టు కామన్గా కంప్లీట్ చేస్తుంది. అంటే చూసుకున్నట్టయితే ఈ సీజన్ మొత్తం హిట్ ఆఫ్ ఫ్లాపా? సీజన్ అయితే హిట్టే అవుతుంది. ఎందుకంటే మనకు సెలబ్రిటీ వర్సెస్ కామనర్స్ కదా, ఎవరు అయితే ఇద్దరు కూడా మెయినే కదా. సెలబ్రిటీస్ ఎలాగైనా సరే వాళ్ళు విన్ అవ్వాలని వాళ్ళు ప్రయత్నిస్తారు, కామనర్స్ వాళ్ళ డామినేషన్తో వాళ్ళు కూడా విన్ అవ్వాలని వాళ్ళు కూడా ట్రై చేస్తారు. మీరు బిగ్ బాస్ సీజన్ 9 చూస్తున్నారా అండి? చూస్తున్నాను మేడం. సో ఈ సీజన్ స్టార్ట్ అయినప్పటి నుంచి కామనర్స్ వర్సెస్ సెలబ్రిటీస్ అని జరుగుతుంది కదా, సో ఎవరి గేమ్ ప్లే బాగుంది? సో మేడం ఇందులో ఈసారి బిగ్ బాస్ 8 సీజన్స్ చాలా అద్భుతంగా జరిగాయి మేడం. ఇది కూడా చాలా వరకు ఒక డిఫరెంట్ యాంగిల్లో చాలా పోటాపోటీగా హోరగా జరుగుతుంది ఈ బిగ్ బాస్ సీజన్ అనేది. సో దీంట్లో ముఖ్యంగా చెప్పాలంటే ఇందులో పార్టిసిపేట్ చేసే ప్రతి ఒక్క పార్టిసిపెంట్ కూడా చాలా కీలకంగా ఉన్నారు. సో ఇందులో సెలబ్రిటీలు హీరో సంజన గారు కానీ, సుమన్ శెట్టి గారు కానీ, మరి ఎన్నో సీరియల్స్ చేసి అనేక సినిమాలకు మరి యాక్టర్గా పనిచేసిన భరణి గారు కానీ, సో చాలామంది ఇందులో మరి గొప్ప మరి డ్యాన్సర్ అని చెప్పొచ్చు. ఈ మధ్య కాలంలో మిస్ వరల్డ్ వరకు తన పాట వినిపించిన మన రాము రాథోడ్ బ్రదర్ కానీ తన డ్యాన్స్ ద్వారా ఎంతో అద్భుతంగా మరి రాను బొంబాయికి రాను అంటూ ఎంతోమందిని ఆకట్టుకున్నాడు. మరి నాగార్జున సార్ కూడా ఆయన గురించి గొప్పగా అక్కడ దాకా పోవడం యాక్చువల్గా చెప్పాలంటే అంత దాకా ఎవరు వెళ్ళరు. ఒక చిన్న యూట్యూబ్ టాలెంట్ అనేది అక్కడ ముఖ్యంగా చెప్పాలంటే ఈ యొక్క బిగ్ బాస్ 9 సీజన్కి రాము రాథోడ్ లాంటి ఒక మిడిల్ క్లాస్ అలాంటి పూర్ ఫ్యామిలీ నుంచి ఒక టాలెంట్ నిరూపించుకొని ఈ సీజన్కి రావడం అనేది ఒక హైలైట్. పోయినసారి మరి 8th సీజన్లో మరి పల్లవి ప్రశాంత్ మరి ఖచ్చితంగా తన టాలెంట్ ప్రూవ్ చేసుకొని చాలామంది ఉన్నప్పటికీ తన టాలెంట్తో మరి ఎంత కష్టపడి ఇచ్చిన టాస్క్లన్నీ మరి చేసి ఎంతో కష్టపడి అన్నిటికీ స్ట్రగుల్ ఫేస్ చేసి మరి అగ్రికల్చర్ మరి రైతు బిడ్డగా తను విన్ అయ్యాడు.
నిజంగా చాలా సంతోషం అనిపించింది. ఈసారి కూడా ఇంతమంది యాక్టర్స్ దగ్గర దగ్గర 300 సినిమాలు చేశారు సుమన్ శెట్టి గారు. మరి ఆయన కూడా చాలా సంవత్సరాల తర్వాత కెమెరా ముందుకు అంటే మధ్య తెలుగులో సినిమాలు చేయట్లేడు. బిగ్ బాస్లో కూడా రావడం చాలా ఫ్యాన్స్ కమెడియన్ ఫ్యాన్స్ కూడా చాలా నిజంగా చాలా హ్యాపీగా ఉన్నది. సో మరి అలానే ఈ మరి యాక్టర్ హీరోయిన్ కూడా చాలా ఎన్నో సినిమాలు చేసింది. వాళ్ళందరూ కూడా ఇంకోటి కామనర్స్ ఎవరో శ్రీజ కానీ మరి కళ్యాణ్ కానీ, సో అందులో వాళ్ళు ఇంకొకరు వాళ్ళంతా సాఫ్ట్వేర్ జాబ్ చేసుకునే వాళ్ళు ఒక్కొక్కరికి నెలకు ₹1,00,000 సంపాదించేటువంటి వ్యక్తులు వాళ్ళు. అలాంటిది ₹1,00,000 సంపాదించుకునే జాబ్ వదిలిపెట్టి మేము కూడా ఒక కామన్ మ్యాన్ నుంచి సెలబ్రిటీ దాకా ఎదుగుతాము. సో గతంలో చూసిన ఎపిసోడ్లు కూడా అందరు ఎదిగిర్రు. కామన్ మ్యాన్స్కి ఒక అవకాశం వచ్చేలాగా వాళ్ళు ప్రూవ్ చేసుకునే విధంగా అక్కడ దాకా వాళ్ళు సెలెక్ట్ కావడం అది గ్రేట్ మెయిన్ కామనర్స్ కూడా. ఇంకొకటి కామనర్స్ వర్సెస్ సెలబ్రిటీస్ అన్నారు కదా, సో కొంచెం ఎక్కడ కామనర్స్ కొంచెం ఎక్కువ చేసినట్టు అనిపిస్తుందా? అంటే కొంచెం వాళ్ళు ఎక్కువ చేసినట్టు అంటే వాళ్ళకు ఈ సెలబ్రిటీలు ఏంటంటే చాలామందికి లైఫ్ చూసి ఉంటారు. వాళ్ళు సడన్గా ఒకసారి కెమెరాలు మేకప్లు స్టూడియోకు ఒక్కసారి కొంచెం చూసే వరకల్లా నార్మల్ లైఫ్లో ఏముంటుందండి చాలా వరకు జనరల్గా మనం పొద్దున్న లేసే రెడీ అవుతాం, జాబ్కి వెళ్తాం, సో ఆఫీస్ టు ఆఫీస్ ఉంటుంది, ఇంట్లో ఉంటుంది. బట్ జనరల్ లైఫ్ ఈ సొసైటీకి సంబంధించింది ఎక్కువ దాన్ని చూసి ఉంటారు కాబట్టి ఏదన్నా వీళ్ళు ఓపెన్గా చెప్పేస్తారు. వాళ్ళు ఏంటంటే ప్రిపేర్ అయ్యి కొంచెం తెలిసి అన్నీ కొంచెం చూసి ఉంటారు కాబట్టి ఏది ఎక్కడ అనేది సిచ్యువేషన్ బట్టి మోల్డ్ అవుతుంటారు. సో అది ఒకసారి చూసే ప్రేక్షకులకి ఏంటంటే అరే ఏంటి ఇలా చేశాడు. సో వాళ్ళు ఇచ్చిన టాస్క్ కూడా చాలామంది కూడా అందులో ఇమాన్యుల్ కానీ రామ్ రాథోడ్ కానీ మరి సంజయ్ మనం చూసాం. నిజంగా వాళ్ళు ఇచ్చిన ప్రతి ఒక్కొక్కరికి చాలా క్లియర్ కట్గా టాస్క్లు చేస్తున్నారు. వాళ్ళకంటే ఎక్కువ మరి కామనర్స్ కూడా చాలు వాళ్ళు పక్కడబందిగా టాస్కులు వీళ్ళకి లేజీ ఉంటుంది. ఎవరైతే సెలబ్రిటీలు ఉన్నారో వీళ్ళంతా కూడా వాళ్ళకు కొంచెం అలసిపోయినట్టుగా ఉంటారు. వీళ్ళు కామనర్స్ అలా ఉండరు, చెప్పగానే టక్కున ఇమీడియట్లీ స్పందించి టక్కున వెళ్ళిపోయే విధంగా వాళ్ళ యొక్క రీచింగ్ బాగుంటుంది అనమాట. అండ్ గ్రూప్ గేమ్ లాగా అనిపిస్తుందా? అంటే గేమింగ్ అంటే ఇందులో గేమింగ్ అట్లా ఉండదండి. అంటే చాలామంది ఏంటంటే తెలియని వాళ్ళు అట్లా అనుకుంటారు. సో అలా అనుకుంటే గేమ్ షోనే నడవదు. యాక్చువల్గా ఇది అలా కాదు. టాలెంట్ని బట్టి ఒక టాలెంట్ని బయటికి తీసి 10 మందికి ఇలా కొత్త వారి లైఫ్ ఇచ్చే విధంగా ఈ షోని మరి నాగార్జున గారు తీసుకురావడం జరిగింది. సో అందరు కూడా పార్టిసిపేట్ చేసిన ప్రతి ఒక్కరు లైఫ్ ఫస్ట్ శివబాలాజీ కానించి అందులో మన సోయల్ అన్న కానీ పల్లవి ప్రశాంత్ కానీ ప్రతి ఒక్కరు అందులో చేసిన వాళ్ళ లైఫ్ అంతా మారిపోయింది. మరి ఇందులో కూడా ఈసారి కూడా చాలామందికి అందరికి లైఫ్ ఉండాలి, అందరు పోటీ ఇవ్వండి. సో ఎలిమినేషన్ అవుతున్నామని మాత్రం తగ్గకండి ఎవరు కూడా. సో కామనర్స్ కూడా గట్టి పోటీ ఇవ్వండి. ప్రతి ఒక్కరు కూడా మీకు ఇంకా నెక్స్ట్ చాలా అవకాశాలు వస్తాయి బిగ్ బాస్ వెళ్ళిన తర్వాత. సో అందరు లైఫ్లో ఎట్లా మారిపోయినాయో. సో తప్పకుండా నాకైతే రామ్ రాథోడ్ కొంచెం తన టాలెంట్ చూపించాడు కాబట్టి అలాంటి వాళ్ళు కొంచెం సక్సెస్ అయితే బాగుంటుంది అనిపిస్తుంది. సో ఎవరు ఈ వీక్ ఎలిమినేట్ అవుతారని అనుకుంటున్నారు అండ్ ఎవరు సీజన్ విన్ అవ్వాలనుకుంటున్నారు? ఎలిమినేట్ అంటే అందులో మన చాలామంది యాక్టర్స్ ఉన్నారు, కామనర్స్ ఎలిమినేట్ కావచ్చు మేబీ. ఎందుకంటే వాళ్ళు అంత సరిగా కండిషన్స్ ఫాలో కాకపోవడం, కొంచెం బిహేవియర్ కూడా చేయడం వల్ల. సో బిగ్ బాస్ అనేది కండిషన్స్ ఉంటాయి కాబట్టి సో చూసి ఎలిమినేట్ చేస్తారు. సో మరి విన్నర్ అయితే మన రాము రాథోడ్ కావాలని నేను కోరుకుంటున్నా. ఆయన డ్యాన్సర్గా మరి సింగర్గా సో తన టాలెంట్ ప్రతి ఒక్కటి కూడా. సో తను పల్లె నుంచి వచ్చిన ఒక నాగర్ కర్నూలు నుంచి వచ్చి మరి తన జీవితాన్ని మొదలుపెట్టి ఎంతోమందికి ఆదర్శంగా నిలిచాడు. ఇంకొకటి 2 తెలుగు రాష్ట్రాల నుంచి ప్రపంచం దాకా యూట్యూబ్ ఒక చిన్న వేదిక నుంచి అక్కడ దాకా వెళ్ళడం చాలా గ్రేట్ బ్రదర్. సో నిజంగా మీరు తప్పకుండా సక్సెస్ కావాలి, విన్ కావాలి. సో నీతో పాటు అందరు కూడా మరి లైఫ్ స్టైల్ని మార్చాలి, ఆదర్శంగా నిలిచాలని మనస్ఫూర్తిగా నేను భారతీయ రాజు నుంచి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి.